వైసీపీలోకి కాంగ్రెస్ నేతలు క్యూ కట్టబోతున్నారా అంటే తాజా పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానమే వస్తోంది. ఇటీవల శైలజానాథ్ జగన్ సమక్షంలో ఫ్యాన్ పార్టీ చెంతకు చేరారు. తాజాగా ఆయన బాటలో మరికొందరు కూడా నడవనున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ వైసీపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారా అంటే అవుననే అనిపిస్తోంది. హర్షకుమార్ వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధమైందని ప్రచారం సాగుతోంది. హర్షకుమార్ రాజకీయంగా కీలక నిర్ణయం తీసుకోబోతున్నారని అంటున్నారు. ఆయన ఒక నిర్ణయానికి వచ్చి వైసీపీలో చేరేందుకు సిద్ధమైనట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. హర్షకుమార్ తాను ఇక ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నప్పటికీ వారసుల రాజకీయ భవిష్యత్ కోసమే హర్షకుమార్ వైసీపీలో చేరాలని డిసైడ్ అయినట్టు సమాచారం. ఆయన ఇటీవలి కాలంలో కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. దీంతో ఆయన వైసీపీని వెనకేసుకుని రావడానికి కారణం ఆ పార్టీలో చేరేందుకేనని అంటున్నారు. 2004-2009లో వరుసగా అమలాపురం నుంచి 2 సార్లు కాంగ్రెస్ నుంచి ఎంపీగా గెలిచారు జీవి హర్షకుమార్. ఆయన కాంగ్రెస్ లో ఫైర్ బ్రాండ్ ఎంపీగా ఉంటూ వచ్చారు. ఇంకా చెప్పాలంటే వైఎస్ఆర్ వ్యతిరేక శిబిరంలో ఉండేవారని అంటారు. ఆయనకు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ వి హనుమంతరావుతో మంచి రిలేషన్స్ ఉన్నాయని చెబుతారు. అలా వైఎస్ యాంటీ బ్యాచ్ గానే గుర్తింపు పొందారాయన. అమలాపురం నుంచి 2 సార్లు గెలిచినా కానీ హర్షకుమార్ కు తర్వాత రాజకీయంగా కలిసి రాలేదు. 2014 ఎన్నికల వరకు కిరణ్ కుమార్ రెడ్డితో ప్రయాణించి ఆ తర్వాత సమైక్యాంధ్ర పార్టీ వైఫల్యంతో హర్షకుమార్ రాజకీయ భవిష్యత్తు అంధకారంలో పడిపోయింది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా చతికిలబడిపోయింది. దీంతో ఆయన ఏ పార్టీలో చేరతారా అని అంత ఆసక్తిగా ఎదురుచూశారు. వైసీపీ జనసేనలకు షిఫ్ట్ అవుతారనుకున్నా ఆ పార్టీల నుంచి హర్షకుమార్ కు ఆఫర్ లేకపోవడంతో అప్పట్లో టీడీపీలో చేరారు. 3 దశాబ్దాలకు పైగా తన కాంగ్రెస్ రాజకీయ జీవితంలో టీడీపీపై అలుపెరగని పోరాటం చేశారు హర్షకుమార్. అయితే అనివార్య పరిస్థితుల్లో టీడీపీలో చేరాల్సి వచ్చింది. చంద్రబాబు సమక్షంలో కాకినాడ సభలో 2019 ఎన్నికలకు ముందు సైకిల్ ఎక్కారు హర్షకుమార్. ఈ సందర్భంగా ఆయన బాబుకు పాదాభివందనం చేయడం ఆయన అభిమానుల్లో అలజడి రేపింది. ఈ అంశాన్ని వైసీపీ బాగా ప్రచారం చేయడంతో హర్షకుమార్ ఆత్మాభిమానం దెబ్బతింది. దీనికి తోడు అమలాపురం పార్లమెంట్ టికెట్ హర్షకుమార్ కి ఇస్తానని చెప్పి చివరి నిమిషంలో బాలయోగి కుమారుడికి ఇవ్వడంతో ఒక్కసారిగా పొలిటికల్ గా ఆయన బ్లాక్ అయిపోయారు. ఇక ఆ తర్వాత టీడీపీని ఓడించాలని పిలుపునిచ్చి సైకిల్ దిగిపోయి సైలెంట్ అయిపోయారు. ఆ తర్వాత ఆయన టీడీపీ నుంచి బయటకొచ్చినా కూడా వైసీపీ ఊసెత్తలేదు. తర్వాత 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం హర్షకుమార్ దళిత ఉద్యమాలు చేస్తూ కాలం వెళ్లబుచ్చారు. అయితే ఇప్పుడు హర్షకుమార్ వైసీపీలో చేరతారని ఒక్కటే ప్రచారం సాగుతోంది. ఇక ఇప్పుడు కుమారుడు కోసం హర్షకుమార్ వైసీపీలో చేరాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. అందుకు తగినట్లుగానే ఇప్పుడు వైసీపీ అనుకూల వాదం వినిపిస్తున్నారు హర్షకుమార్. ఆయన ఇటీవల సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన వీడియోస్ లో వైసీపీని వెనకేసుకొనొస్తున్నట్టే కనిపిస్తోంది. కూటమి నేతలు ఎంతసేపు వైసీపీని విమర్శించటమేంటని ఆయన కస్సుమంటున్నారు. మీకంటే వారు బాగానే సంక్షేమ పథకాలు ఇచ్చారు కదా, సాకులు చెప్పలేదు కదా అని మాట్లాడుతున్నారాయన. పాలన చెయ్యండని ఎంతసేపు గత ప్రభుత్వం అని విరుచుకుపడకండంటూ ఫైర్ అవుతున్నారు. ఇక ఇటీవలే పిసిసి మాజీ చీఫ్ సాకే శైలజానాథ్ వైసీపీలో చేరాక మాజీ కాంగ్రెస్ నేతలు చాలా మంది వైసీపీ వైపు వస్తారని ప్రచారం సాగింది. అందులో భాగంగానే ఎక్కువగా హర్షకుమార్ పేరు వినిపిస్తోంది. ఆయన వైసీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రచారం సాగుతోంది. ఆయన వైసీపీని వెనకేసుకుని రావడం అందుకోసమే అంటున్నారు. దళిత వర్గాల్లో మంచి పేరున్న నోరున్న నేతగా హర్షకుమార్ కు గుర్తింపు ఉంది. ఆయన గనక వైసీపీలో చేరితే ఆ పార్టీకి బలమైన గొంతుకగా ఉంటారు. అంతేకాదు ఏపీలో కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి ఆయన సరైన ఆయుధంగా మారుతారని అంటున్నారు. అయితే హర్షకుమార్ వైసీపీలో చేరడానికి సుముఖమే గాని అదంతా తన కుమారుడి కోసమే అని అంటున్నారు. తన కుమారుడికి 2029 ఎన్నికల్లో అమలాపురం ఎంపీ టికెట్ ఇస్తే కనుక తాను తన కుమారుడు వైసీపీ కండువా కప్పుకోవడానికి రెడీ అని ఆయన వైసీపీ అధినాయకత్వానికి సంకేతాలు పంపారంటున్నారు. తన రాజకీయ వారసుడిని చట్టసభల్లో చూసుకోవాలని హర్షకుమార్ బలంగా కోరుకుంటున్నారు. అందుకే కూటమి ప్రభుత్వం హామీలు అమలుపరచడం లేదని విమర్శలు చేస్తున్నారని, అలాగే వైసీపీ ప్రభుత్వమే మేలని పథకాలు అమలు చేసిందన్న పొగడ్త కూడా చేరికకు మార్గం సుగమం చేసుకోవాలన్న తాపత్రయమేనని చెబుతున్నారు. అయితే హర్షకుమార్ కు కాకుండా మరి ఆయన కుమారుడికి టికెట్ అంటే వైసీపీ పెద్దలు ఆలోచిస్తారని అంటున్నారు. ఏది ఏమైనా గోదావరి జిల్లాల్లో వైసీపీ బలం తగ్గిపోతోంది.
అక్కడ రాజకీయంగా సామాజిక పరంగా టీడీపీ జనసేన పైచేయి సాధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వారి బలమైన సామాజిక వర్గానికి ప్రతిగా మిగిలిన వర్గాలను కలుపుకుంటే వైసీపీ రాజకీయం సాఫీగా సాగొచ్చనే యోచన కూడా ఉందట. దానికోసం హర్షకుమార్ లాంటి నేతల అవసరం ఎంతో ఉంది. సో ఆ విధంగా చూస్తే గనుక హర్షకుమార్ చేరికను ఆ పార్టీ స్వాగతిస్తుందని అంటున్నారు. ఆయనకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించి ముందు పెట్టొచ్చని అంటున్నారు. చూడాలి మరి ఏం జరగనుందో. ఇదిలా ఉంటే హర్షకుమార్ తో పాటు మరికొందరు కాంగ్రెస్ నేతలు కూడా వైసీపీ గూటికి చేరడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.